గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పొద్దున 6 గంటలకు లేస్తే స్టాఫ్ వచ్చారా, పొద్దున 12 గంటల వరకు ఈ షూటింగ్, మధ్యాహ్నం ఆ షూటింగ్, దుబాయ్ ఇటు ఆస్ట్రేలియా, ఇవి అన్నిట్లో ఈ స్కిట్లో బిజీ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇందాక అడిగారు స్కిట్లు, మినిమం ఒక స్కిట్ రాయడానికి 2 రోజులు పట్టేదండి. ఎవరు రాస్తారు? నేను, నా టీం మెంబర్స్, ఎవరైనా ఒక రైటర్, అంటే మనకు సింక్లో ఉన్న మెయిన్ టీమ్ లీడర్ దగ్గరనే ఉంటుందండి. ఇంప్రూవ్ అని ఉంటుందండి యూఎస్లో, అంతా ఉంటుంది. ఇది 100% ఇంప్రొవేషనే స్క్రిప్ట్ అండి, స్క్రిప్ట్ రైటింగ్ ఏమి ఉండదు. సో మీకు దానికి నేపథ్యం, మీరు Depends థియేటర్కి వెళ్ళారా? థియేటర్కి వెళ్ళారా? థియేటర్ ఏం లేదండి నాకు. థియేటర్ ఎక్స్పీరియన్స్ లేదు, జస్ట్ మీరు చూసి నేర్చుకునేవి అంతే ఇవన్నీ. అంతే. ఎందుకంటే ఇప్పుడు బాడీ మనం లాంగ్వేజ్, కూర్చున్నామండి, టైమింగ్. ఇప్పుడు పాయింట్ ఎట్లా వస్తే మనం కూర్చున్నాము, లేట్ అవుతుంది, ఈ లేట్ అయిన గ్యాప్లో ఏం చేద్దాం అని ఒక థాట్, ఏం చేయొచ్చు అని కూర్చొని మాట్లాడుకోవడం. అలా మాట్లాడుకుంటే ఏదో జోకులు వస్తూ ఉంటాయి. ఓ బంచ్ ఆఫ్ జోక్స్ వచ్చాక అసలు దీనికి ఏంటి కంటెంట్ ఏంటి, కథ ఏంటి, ఓ ఇలా వచ్చాడు, ఓ మిడ్లో గొడవ జరిగింది, లాస్ట్లో ఆ గొడవ పడి సారీ చెప్పాడు, ఓ స్టార్ట్, ఓ మిడ్, ఎండ్, ఏం చేయొచ్చు దీనికి, అలా కూర్చి స్కిట్ రాయడమే. అలా టీం అంతా రాయడం, ఆలోచన ఎక్కడ పాయింట్ వస్తుంటుంది. అది టైమింగ్, ఎడిటింగ్లో అసలు అంటే మా టైంలో అయితే ఎడిటింగ్ సెన్స్ లేకుండానే దింపేసేవాళ్ళం అండి. దింపేశారు. ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు. నా ధనరాజు కానీ, నేను కానీ, అప్పుడు రాఘవ్ గారు కానీ, చంద్ర కానీ, అంటే అప్పుడు ఇప్పుడంటే పాపం వాళ్ళు జబర్దస్త్ వాళ్ళకి, ఇప్పుడు వాళ్ళకి ఏమైందంటే కొన్ని వేల పాయింట్లు టచ్ చేశారండి. అవును, ఎన్ని స్కిట్లు అయి ఉంటాయి, కొన్ని వేల స్కిట్లు అయి ఉంటాయి, వేల పాయింట్లు టచ్ చేశారు. ఇంకేం చేయాలో అర్థం కాక వాళ్ళకి. అవును. అప్పుడు మేము కొత్త కాబట్టి మాకు అన్ని కొత్తయే, ఆల్ పాయింట్స్. ఇప్పుడు అత్తా కోడళ్ళు ఓ 100 పాయింట్లు ఉంటాయి, అప్పుడు మాకు అవన్నీ కొత్త. ఇప్పుడు అత్తా కోడలు చేయమంటే ఏది చేసినా కూడా ఆల్రెడీ చేసినట్టే ఉంటుంది. సో అట్లా మాకు చాలా పాయింట్స్ దొరికేవి. ఇప్పుడు చంద్ర మొత్తం ఫ్యామిలీస్ మీదకి వెళ్ళిపోయేవాడు, నేను అన్నీ కొంచెం టిపికల్గా ఉండాలి అని నేను ఈ కొంచెం కొత్తగా ఏదో చేసేవాడిని. ధనరాజు ఇంకో, అట్లా ఎవరి కేటగిరీ వాళ్ళకు ఉండేది. సో అప్పుడు పోటాపోటీ బాగా చేసాము. సో ఆ 15 నుంచి బయటకు వచ్చాక అంత మంచి రెమ్యునరేషన్స్ కానీ, ఈవెంట్స్ కానీ, మీకు తెలుసు ఈవెంట్స్ ద్వారా మంచి ఆర్టిస్టులకు మంచి ఆదాయం ఉంటుంది, చాలా బాగుంటుంది. అదే కదా. సో అటు ఇటు మిస్ అయ్యి ఈ 15 నుంచి 20 వరకు నేను దాదాపు మీరు ఎక్స్పెక్ట్ చేయలేని అమౌంట్ మిస్ అయిపోయాను. సో ఆ లోపల అది ఉంటుంది, అది బాధ అనమాట, తిండికి బాధ కాదు. అనవసరంగా దాంట్లోంచి బయటకు వచ్చావు, ఇప్పుడు ఇంత పోయింది, ఇప్పుడు ఇది లేదు అది లేదు. ఇప్పుడు మన బతుకులకి నువ్వు వచ్చిన నేపథ్యానికి అది చాలా పెద్ద అమౌంట్. దాన్ని మిస్ అయిపోయామే, తప్పు చేసామా, ఒప్పు చేసామా, అనవసరంగా సినిమాని ఓ పెద్ద బిల్డప్ ఇచ్చుకొని బయటకు వచ్చావు, ఇక్కడ ఇది లేదు, అక్కడ అంతా సాలిడ్ అమౌంట్ మిస్ అయిపోయి ఏంట్రా తప్పు చేసామనే గిల్ట్ ఒకటి ఉంటుంది చూసారా, ఆ గిల్ట్ ఎక్కువ పోయాను అనమాట. అవును, లక్షల సంపాదన వదులుకోవడం అంటే ఈజీ విషయం కాదు. అండ్ ఇప్పుడు పొద్దున్న లేవగానే ఇంకొకటి అండి, ఒక బిజీ పర్సన్ మీరు ఉన్నారు స్వప్న గారు అంటే, మీరు ఇంకా మిమ్మల్ని కట్టేసినా కూడా మీరు ఆగలేరు. ఎందుకంటే మనకి అంత ఉంది, అంత పని చేసేవాళ్ళు పొద్దున్న లేవగానే మనం ఏం పని లేదంటే ఎలా ఉంటుంది. అదే బిగ్గెస్ట్ కామెడీ స్కిట్లా ఉంటుంది. అంతే, అది దానంత నరకం ఉండదు. పొద్దున్న లేవగానే ఆ స్కిట్, షూటింగ్, అట్ట ఇట్ట మైండ్ అలా పెట్టే మైండ్కి ఏమీ లేదంటే అది దానంత నరకం ఇంకోటి ఉండదు. అలా ఒక 3 సంవత్సరాలు ఫేస్ చేసిన తర్వాత ఆ ఫ్రస్ట్రేషన్లోంచి వచ్చిన ఐడియానే బలగం. అంటే ఇన్ని రాసాము, నేను చాలా సినిమాలకు, అంటే చాలా సినిమాలు కాదండి, నా ఫ్రెండ్స్ డైరెక్ట్ చేస్తా ఉంటే వాళ్ళకు నేను సబ్జెక్ట్లో కూర్చునేవాడిని, కామెడీ ట్రాక్స్ రాసి ఇచ్చేవాడిని. అండ్ సినిమాలో మేము కామెడీ సినిమా షూటింగ్ చేస్తూ ఉంటే ఏదైనా మనం ఇంప్రూవ్ చేసిన పంచ్ ఉంటుంది, అది స్క్రీన్లో చూస్తే పేలింది అంటే నాకు ఆలోచించే ఉంది. ఇప్పుడు స్కిట్లు నేను ఆల్మోస్ట్ ఒక 100 స్కిట్లు రాసా, వర్కౌట్ అయినా చాలా, అంటే నా ఆలోచన నుంచి పుట్టినాయి కదా. సో నాకు నేను ఎందుకు చేసుకోకూడదు, అంటే ఇప్పుడు ఒక అవకాశం ఒకరు ఇస్తారు, డెఫినెట్లీ అందరు ఇస్తేనే ఇక్కడ దాకా వచ్చాను. బట్ ఇప్పుడు ఇంత మనకు ఒక నాలెడ్జ్ వచ్చిన తర్వాత కూడా వెయిట్ చేయడం ఎందుకు అనేది ఆ 3 సంవత్సరాలు వచ్చిన ఇది. అక్కడ సరే నేనే హీరోగా చేసుకుందాం, నేనే రాసుకుందాం, నాకు ఒక కథ రాసుకుందాం, నన్నే ఇలా ప్రజెంట్ చేసుకుంటే దాన్ని చూసి వేషాలు వస్తాయి మళ్ళీ అనే దాంట్లో నేనే ఒక పాయింట్ అనుకుందామని స్టార్ట్ చేసిన జర్నీ. ఒక 3-4 పాయింట్లు అనుకొని అవన్నీ రెగ్యులర్గా ఉన్నాయి. ఇలా అయితే నన్ను ఎందుకు చూస్తారు, చాలామంది అలా వస్తున్నారు కదా. నన్ను చూడాలంటే మళ్ళీ నేను కొంచెం బ్యాక్వర్డ్ అయి ఉన్నాను, ఇప్పుడు నన్ను కొత్తగా చూడాలి, కంప్లీట్ ఆపోజిట్గా చూడాలి, అది ఏం చేయొచ్చు. చాలా సాహసోపేతమైన జర్నీ అది. అలా ఏం చేయొచ్చు అన్న పుట్టినప్పుడు థాటే ఒక చావులో ఎలా ఉంటుంది అంటే, నేను మా నాన్న జరిగిపోయినప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ ఫనీగా చూసా. ముందు ఎమోషన్ కాదు, అది ముందు ఫనీగా చూశాను. అంటే ఇప్పుడు తెలంగాణలో ఏంటంటే చేదునూరు అని ఉంటుంది, అంటే చుట్టం చూపు వాడు వచ్చినప్పుడు వాళ్ళని ఓదార్చిన తర్వాత చేదునూరు అనేది ఉంటుంది. అంటే ఇంత మందు తీసుకొచ్చి, ఇంత చికెన్ మటన్ తీసుకొచ్చి నా వంతుగా నీకు ఒక భరోసా ఇచ్చి, నీ బాధని తొలగించి ఈ వచ్చిన వాళ్ళు ఇస్తారు. అంటే ఆచారం ఏంటంటే అండి, ఇప్పుడు నేనున్నాను, నాకు ఒక మా ఇంట్లో ఎవరో చనిపోయారు, చేదు జరిగింది, మా బావనో మా మామయ్యను, బావ మరిది ఎవడో
వాడు వచ్చి నన్ను ఓదార్చి సరే బావ జరిగిపోయిందని ఈ బాధను దూరం చేయాలి. నాకు ఏదైతే ఆ మిస్సింగ్ ఫీల్ ఉందో దాన్ని దూరం చేయగలని ఏం చేయాలి, ఇంత మందో బిందో తీసుకొచ్చి కాసేపు 2 గంటలు సపోర్ట్ ఉండి కడుపు నిండా తినబెట్టి ఏం కాదులే నేను ఉన్నానులే అని ఆ సపోర్ట్ ఇచ్చే వెళ్ళే విధానం అనమాట అది. కరెక్ట్, అవును. సో అదొక ఆచారంగా వచ్చింది, చేదు నోరు అంటాం. ఇప్పుడు పెద్ద ఫ్యామిలీ అనుకోండి, ఇప్పుడు 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 బాంబేలో ఉంటారు ఒకరు బావంట ఆయన, అక్కడ 10 మంది చుట్టాలు ఉన్నారు, ఇక్కడ చనిపోయింది కంపల్సరీ రావాలి, వస్తారు, ఈ ప్రక్రియ కూడా చేయాలి. ఇప్పుడు 10 మంది 10 రోజులు ఉండలేరుగా, 2 రోజులు చేసి వెళ్ళిపోవాలి. అవును. సో 10 మందిది వీడు తాగాలి, నేను తాగాలి, తినాలి. తాగాల్సిందేనా అంటే తాగడం కూడా బాంబే నుంచి వచ్చాడండి పాపం, అంతే కదా, మా బావకి ఇలా జరిగిందని ఏదో ఆయన తృప్తికి చేసే, నేను ఒక ముక్కనాన్ని తినకపోతే ఆడేమనుకుంటాడు, ఫీల్ అవుతాడు కాబట్టి చేయాలి, కంపల్సరీ. బాధపడతారు. సో ఈ ప్రాసెస్ మా నాన్న జరిగింది అనమాట. మాది పెద్ద కుటుంబం, మా అమ్మకి నేను 9వ వాడిని, మా పెదనాన్నలు 6, మా మేనత్తలు 3. ఆహా. సో మా ప్రతి పెదనాన్నకి ఫ్యామిలీ మినిమం 10 మంది, 7 మంది, 8 మంది, వాళ్ళందరూ వచ్చి ఒక 200 మంది మా కజిన్స్ ఉంటారు, అన్నయ్యలు వదినలు వాళ్ళ పిల్లలు అందరూ వచ్చేసి ఏమైపోయిందంటే ఆ 11 రోజులు మా నాన్నది చనిపోయిన నెక్స్ట్ డే నుంచి మార్నింగ్ ఒక సెటప్, 11 o'clock ఒక సెటప్, 1 o'clock తప్పదు. దీనిలో ఏం జరుగుద్ది, ఇప్పుడు నేనున్నాను, మీరు వచ్చారు, రాగానే సరే బావ ఇలా జరిగిందంటే సరే కూర్చో తాగదు అంటే కాదు కదా, మీరు అడుగుతారు ఎలా జరిగింది బావ ఏంటి అంటే నేను చెప్పాలి, నేను ఇలా ఉన్నట్టు నాన్న చూస్తూ అని ఏడవాలి. ఓకే అయిపోయింది. ఇప్పుడు 12 o'clock ఇంకోటి వచ్చాడు, వాడికి కూడా సేమ్ ఏడవాలిగా. అవును. రాగానే రాబావ కూర్చోండి, వాడు మళ్ళీ చూసేవాడు ఒక కంట నీరు కూడా పెట్టలేదు, వాడు రాగానే తాగినని వాడు అనుకుంటాడని వాని కోసం మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఏమైందంటే నానిలా లేడు అన్నీ అంటే నాకు అలా ఉంది. ఎలా జరుగుతుందంటే వస్తున్నారు, తాగుతున్నారు, ఏడుస్తున్నారు, తింటున్నారు, పంటున్నారు, ఏడుస్తున్నారు, ఏంద్రా అది. అప్పుడు నా చిన్న వయసు 99లో మా నాన్న చనిపోయినప్పుడు ఆ వయసులో నాకు అది అనిపించింది, మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారా, బాధపడుతున్నారా, ఎంజాయ్ చేస్తున్నారా అనేది ఒకటి ఉంది, ఎప్పుడో చూసినది. అది ఇక్కడికి షిఫ్ట్ అయిందనమాట. ఎలాంటి కథ చేయొచ్చు అదే 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 అన్నప్పుడు మా ఫ్రెండ్ ప్రదీప్ అద్వైతం అని ఇప్పుడు నెక్స్ట్ వైజయంతి మూవీస్లో పెద్ద సినిమా చేస్తున్నాడు. సో నాకు బెస్ట్ ఫ్రెండ్ అనమాట. సో తనే ఏంటంటే ఒకసారి 10 days కనిపించలా, మళ్ళీ వస్తే డార్లింగ్ ఎక్కడికి వెళ్ళామంటే ఇట్లా మా పెద్దనాన్న చనిపోయాడు రా, గమ్మతుంటుంది మన తెలంగాణలో మా తాగుడు గోల ఇలా ఏడుపు అని అన్నాడు. అది స్ట్రైక్ ఏదో బాగుంది కదా అని ఒకసారి రివెండ్కి వెళ్తే మా నాన్నది ఇంత జరిగింది కదా ఫన్ ఇక్కడ, ఇది కదా మనం ఆపోజిట్గా చెప్దాం అనుకున్నాం. అక్కంచెలు మొదలైన కథ. సో అప్పుడు ఒక 4 సీన్లు రాసుకొని ఫ్రెండ్స్కి చెప్తే వాళ్ళు హిలీరియస్గా నవ్వి దానికి ఇంకో 4 సీన్లు వేసి. కానీ ఇక్కడ విశేషం ఏంటంటేనండి, జబర్దస్త్ కావచ్చు ఇది కావచ్చు, చాలా సీరియస్ అంశాలని లైటన్ చేయడం ఈజీ కాదు. సెంటిమెంట్స్ హర్ట్ అవుతాయని ఒక బాధ ఉంటుంది కదా. ఇప్పుడు మీరు పిల్లలు పుట్టలేదు ఒక జంటకి, దాని మీద మీరు జబర్దస్త్లో ఒక స్కిట్ రాయాలనుకోండి, చాలా మంది హర్ట్ అయిపోతారు, నీకు అసలు మనసుందా, నువ్వు సమాజంలో బాధ్యత గలవాడిగా, ఇవన్నీ అడుగుతారు ఆబ్వియస్లీ కదా. అలాంటిదే చావు కూడా చాలా పర్సనల్, చాలా ఇది. కానీ ఇందులో మీరు ఒక విధమైన హ్యూమర్, లైఫ్లోని చాలా సటిల్గా జరిగిపోయే ఇవన్నీ తీసుకొచ్చారు చూడండి. అది దాన్ని కూడా మన పెద్దవాళ్ళు చెప్పిన నిదర్శనాలు అండి నిజంగా. అంటే ప్రతి విషయంలో మీకు సీరియస్నెస్ ఉంటుంది, కామెడీ ఉంటుంది. ప్రతి ఇన్సిడెంట్లో మీరు కామెడీ, ఇప్పుడు ఇది సీరియస్ అనుకోండి ఒక చావు అనేది, ఎగ్జాక్ట్ లేకపోతే ఒక కామెడీదే తీసుకుందాం, కానీ దానిలో కూడా సీరియస్ ఉంటుంది. ఇది చావు అనేది సీరియస్ అనుకోండి, దానిలో మనం కామెడీ చెప్పాను నేను, కానీ ప్రాపర్గా ఒక కామెడీ ఎపిసోడ్ ఉందనుకోండి, దాంట్లో సీరియస్ కూడా ఉంటుంది. మనం చూసే దృష్టికోణమే. నాకు ఒకసారి ఏమైందంటే అవునన్నా కాదన్నా అనే సినిమాకి మేము ట్రిప్కి వెళ్ళామన్నమాట. సో తేజ గారు, ఉదయ్ కిరణ్ గారు, సుమన్ శెట్టి, నేను, ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు. ఆయన ఒక చోట ఒక మాట అన్నాడండి ఒక ఇంటర్వ్యూలో. ప్రెస్ వాళ్ళు అడిగారు, అదండి అందులో కొంచెం బూత్ ఉందండి, శృంగారం ఎక్కువ ఉందండి అంటే ఆయన ఒక మాట, ఏ సందర్భమో నాకు తెలియదు, ఒక మాట నన్ను పడిపోయింది. ఏమైనా ఇప్పుడు ఎయిడ్స్ మీద సినిమా చూస్తున్నప్పుడు, ఎయిడ్స్ మీద అవగాహన కల్పించడానికి ఒక సినిమా చేస్తున్నప్పుడు ముందు శృంగారం చూపించాలి. వాడు ఎలా ఎడిక్ట్ అయ్యాడు శృంగారానికి, కొంచెం బ్యాడ్ రూట్ ఎలా పట్టాడంటే అవన్నీ చూపించాలి. కొంచెం ఆ రొమాంటిక్ అప్పీల్ చూపించినప్పుడే ఇది చెప్తావు, అది చూపించకుండా ఇది చెప్తే ఎవడు చూడ్డాయా అన్నాడు. కరెక్ట్, అంతే, అది నిజమే. మీకు అర్థమైంది? నాకు అందులో ఏదో దొరికింది నాకు. అంటే మనకు మంచి చెప్పినప్పుడు దానిలో చెడు కారణమైంది ముందు చెప్పినప్పుడే, ఇది చెడు, దీనివల్ల ఇది జరుగుతుందని చెప్తాం కదా. అవును, ఆ మంచిని పట్టుకుంటే సరిపోతుంది, పట్టుకోవాలి. అదే దానికోసం ఇవన్నీ తప్పదు, మేకప్ చేయడం తప్పదు. పలకం కూడా అంత, నేను రాగానే కుటుంబాలు కలుస్తాయంటే ఎవరు చూడరు. కుటుంబం కలవాలి అంటే సోది అనుకుంటారు. దానిలోనే మనం ఏం చేయొచ్చు, ఎలా చెప్పొచ్చు అనేది. కానీ ఎంత సూక్ష్మమైన ప్రయాణం మీలో జరిగిపోయింది చూడండి. మీ ఎదుగుదల ద్వారా ఎన్ని విషయాలు మీరు గ్రహించుకున్నారు. మీకు ట్రైనింగ్ లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు. అంటే యూజువలీ నేను ఐఎమ్ ఫ్రమ్ థియేటర్ అని చెప్పుకుంటారు చాలామంది.
మీకు సినిమానే అండి, నేను థియేటర్ సినిమా షూటింగ్లో చేసినప్పుడు సినిమా ఇస్ యువర్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అంతేనా? అండ్ నాకు ఏదైతే వచ్చిన గ్యాప్ ఉందో అదే ఇప్పుడు నా సక్సెస్కి లీడ్ అది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.